RG90 న్యూస్ కి స్వాగతం. ₹1 కోటి తీసుకుని అమ్ముడు పోయానంటున్న ఏనుగుపాల పంచాయతీ సెక్రటరీ డి మహేంద్ర. మీరు ఎంతైనా గోల్ చేయండి, ప్రజల సమస్యలు పట్టించుకోను, అధికారుల సమస్యలు పట్టించుకోను, అధికారులు మీరు చెప్పండి అంటున్న ఈఓఆర్డి. ఎముగనూరు మండలం ఏనుగుపాల గ్రామం ఎస్సీ కాలనీలో మాదిగరాజు ఇంటి దగ్గర కాలువ సమస్య పరిష్కరించాలంటూ గత 3 నెలల నుండి జిల్లాలో ఉన్న అందరు అధికారులకు అర్జీలు ఇవ్వడం జరిగింది. కానీ ఒక్క అధికారి కూడా పట్టించుకున్న పాపన పోలేదు. ఈ రోజు సాయంత్రం ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర ఉన్న పంచాయతీ సెక్రటరీ మహేంద్రను కలవడం జరిగింది. మహేంద్ర, నేను ఆపోజిట్ వారి దగ్గర ₹1 కోటి తీసుకుని అమ్ముడుపోయానంటూ తాను మాకు చెప్పడం జరిగింది. సరే, మీరు అధికారులు ఎవరికి పనిచేస్తారు, దేనికి పనిచేస్తారంటూ మేము అడగడం జరిగింది. వెంటనే ఈ విషయంపై మాట్లాడడానికి ఈఓఆర్డి దగ్గరకు పోవడం జరిగింది. ఈఓఆర్డి గారి దగ్గరకు మాట్లాడడానికి పోయిన వెంటనే, నేను మీతో మాట్లాడను, మీ సమస్య పట్టించుకోను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను అధికారులతో మాట్లాడతాను అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడడం జరిగింది. అనంతరం ఏపీఎం ఆర్పిఎస్ ఆధ్వర్యంలో 10 మందితో ఈఓఆర్డి ఆఫీస్ ముందు 1 గంట పాటు నిర్లక్ష్యం చేస్తున్న అధికారులను, ప్రజా సంస్థలను పట్టించుకున్న అధికారులను సస్పెండ్ చేయాలంటూ ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి పరికల ప్రకాశ్ రాజు మాట్లాడుతూ, ప్రజా సంస్థలు పట్టించుకున్న అధికారులను ఏ అధికారి అయినా ఉద్యోగానికి రాజీనామా చేయాలి, లేని ఎడల ప్రజా సంస్థలు పట్టించుకునే అధికారులను సస్పెండ్ చేయించే బాధ్యత ఏపీ ఎంఆర్పిఎస్ తీసుకుంటుంది అంటూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఏపీ ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి పరికల ప్రకాశ్ రాజ్ మాదిగా, ఏపీ ఎంఆర్పిఎస్ ఎముకనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మడ్రి జయరాజు మాదిగా, ఏపీ ఎంఆర్పిఎస్ ఎముకనూరు తాలూకా ఉపాధ్యక్షుడు మడ్రి సురేష్, ఎముకనూరు మండల కార్యదర్శి ఆరికంటి రాజు, పురుషోత్తం, బజారి తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీ అర్జీ ఇచ్చామే, మీకు అర్జీ ఇచ్చామే, సబ్ కలెక్టర్ అర్జీ ఇచ్చినాం, ఎంఆర్ఓ అర్జీ ఇచ్చినాం. ఎంతమందికి అర్జీలు చెప్పండి, ఎవరికి అర్జీలు ఇస్తే పని చేశారు మీ అధికారులు చెప్పండి, మీ అధికారులు ఎవరికి ఇస్తే పని చేశారో చెప్పండి, ఆ పేరు చెప్పండి. పలానా అధికారులకు ఇస్తే మాకు పని చేస్తాం, మాకు చేత కాదు అంటే రాసేయండి, రిజైన్ చేసి ఇంటికాడ ఉండండి, లేదా ట్రాన్స్ఫర్ అయిపోండి. మీ ఫోన్ మీరు మాట్లాడుకోండి మేడం, మాకేం అవసరం. నిదానం మాట్లాడితే మీరు చేయడం లేదు మేడం. నిదానం మాట్లాడితే ప్రజలకు పని చేస్తే మా మీదకి వస్తాం మేడం, ప్రజలకు పని చేస్తాం మీ దగ్గరికి ఎందుకు వస్తాం మేడం. గతంలో మీ దగ్గర మీ ఆధ్వర్యంలో తీపిచ్చినాం, ఇప్పుడు ఎందుకు తీపియడంలే మేడం గారు? మీరు అలసిపోండి అని నెగ్లిజెన్స్గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదండి. మీరు ఇక్కడ